ఎలాగో విడాకులు ఇస్తానని తెలిసి వీడిని ముందుగానే రమ్మన్నాం అనమాట. ఇలా అనుకోవడంలో తప్పేం లేదు. ఇతని దగ్గర డబ్బుంది, దర్జా ఉంది, అలాగే ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం కూడా ఉంది. అయితే ఈరోజు అర్జున్ని కూడా ఎందుకు పిలిచానో తెలుసా? మీరు అనుకుంటున్నట్టు మీరే నన్ను పంపించినా నేను మాత్రం ఇతని వెంట వెళ్ళను. నేను ఇతనితో వెళ్తే నాతో పాటు ఎంతమంది అమ్మాయిల్ని తన ఇంటికి తీసుకెళ్లాలో తెలుసా? ఎస్, హీఈస్ ఎ ఫ్రాడ్. అర్జున్ ఇచ్చిన గిఫ్ట్లు చాలా ఖరీదు కాబట్టి వాటిని మీరు తిరిగి ఇవ్వలేరు. కానీ మీరంతకన్నా విలువైన గిఫ్ట్ ని మీ భార్యగా నాకివ్వాలి. అది నాకు దక్కాలి. కానీ మీరు దాన్ని ఇంకెవరికో ఇచ్చారు. నేనేమిచ్చాను? ఎవరికిచ్చాను? ఏమిచ్చారా? దాని విలువ మీకేం తెలుసండి? ఈ ప్రపంచంలో పెళ్ళైనా ప్రతి ఒక్క స్త్రీకి అదొక గొప్ప గిఫ్ట్. ప్రతి స్త్రీ ఎంతగానో ఆశించే గిఫ్ట్. అందుకోసం ఎందరో స్త్రీలు నోములు వ్రతాలు చేస్తారు, ముక్కోటి దేవతలను మొక్కుతారు. అటువంటి గొప్ప గిఫ్ట్ నాకు దక్కకుండా చేశారు. ఇదంతా అబద్ధం. ఇప్పుడెవరు వచ్చారు? వెళ్ళి తలుపు తీయండి. మీ గిఫ్ట్ వచ్చిందనుకుంటా. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే రమ్మన్నాను. నువ్వా? నాకన్నీ తెలుసు. మీరు గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదన్నారుగా? ఆ గిఫ్ట్ ఇచ్చింది ఈ అంజలికే. అతను నాకే గిఫ్ట్ ఇవ్వలేదే. నేను తనకి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు. అబద్ధాలు అడగండి. ఐఎమ్ నాట్ గ్లాడ్. నువ్వేం గిఫ్ట్ ఇవ్వగలవు చెప్పు ఆమెతోటి. నా దగ్గర చాలా డబ్బుంది. ఉంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒంటరిగా ఉన్నావు. నీకు తోడు కావాలి. అందుకే నా భర్తకి వలేసావు. భార్యని ముట్టుకుంటే పిల్లలు పుడతారు. వాళ్ళని పెంచడానికి ఆయనకి జీతం సరిపోదు. అందుకే డబ్బున్న నిన్ను ముట్టుకున్నాడు. అందుకోసం ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. భార్యగా నేనెంతో ఆశించిన ఆ గిఫ్ట్ నీకిచ్చారు. అదే మాతృత్వం. ప్రతి స్త్రీ భర్త నుండి కోరుకునే ఒక అద్భుతమైన గిఫ్ట్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ భర్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అనుకుంటున్న గిఫ్ట్ నాకేమి ఇవ్వలేదు. డోంట్ టాక్. ప్రతిదానికి సాక్ష్యం ఉంది. నీ భర్త నిన్ను విడిచిపెట్టి 6 years అయింది. నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు? అందుకు కారణం నా భర్త కాదా? హాస్పిటల్లో అబార్షన్ చేయించుకున్న పేపర్స్. చాలా? ఇంకా కావాలా?
ప్రియా ఒక్క నిమిషం. ఉమ్.